హాయ్ ఫ్రెండ్స్, రేపు ఫంక్షన్లోకి సేమియా కేసరి చేద్దాం అనుకుంటున్నారు. ఆ సేమియా కేసరికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సేమియా కేసరి తీసుకోవాలి, ఒక కేజీ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి షుగర్ వచ్చేసి ఒక కేజీ తీసుకున్నాం, షుగర్ కూడా. తర్వాత వచ్చేసి ఇలాచీ పౌడర్, తర్వాత వచ్చేసి జీడిపప్పు, తర్వాత బాదం పప్పు తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ అనమాట. ఫైనల్గా వచ్చేసి మనం నెయ్యి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ ఐటమ్స్ అన్నిటితో కలిపి మనం సేమియా కేసరి అయితే చేయబోతున్నాము. ఎలా చేస్తారనేది మనం చూద్దాం. ఇప్పుడు వెయిట్ చేయండి. స్టవ్ మీద బౌల్ పెట్టాము హీట్ అవ్వడానికి, అన్నీ వేపుకోవడానికి. బౌల్ పెట్టిన తర్వాత ఏం చేయాలి పిన్ని? ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత అది కరిగే వరకు ఉంచాలా? ఓకే ఓకే. నెక్స్ట్ జీడిపప్పు వేశారు వేపడానికి నెయ్యిలో. బయట క్యాటరింగ్కి ఇచ్చేవాళ్ళం. మా పిన్నితో అని చెప్పినాను, బయట క్యాటరింగ్ అంటే మా పిన్ని చేసిందే బాగుంటుంది, అందుకే మా పిన్నితో చేపిస్తున్నాం క్యాటరింగ్ ఇవ్వకుండా. నెక్స్ట్ జీడిపప్పు వేసారు దాంతోపాటు. ఈ రెండు వేగాలి బాగా. మా పిన్నే క్యాటరింగ్ అంటే బాగా చేసిద్దని మా పిన్నికి అప్పచెప్తాం ప్రతిసారి. బయట క్యాటరింగ్ కూడా మేమేమో అందుకని. నెక్స్ట్ కిస్మిస్లు వేసారు, అవి రెండు కొంచెం బాగా వేగినాయి, అందుకని కిస్మిస్లు వేసారు. నెక్స్ట్ ఇవాళ నైట్ వరకు స్వీట్ ఒకటే చేస్తున్నాము, రేపు నాన్ వెజ్ వంటలు అవన్నీ చేస్తారు. అప్పుడు వాటి గురించి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అన్నీ చేసేది మా పిన్నే, వంటలన్నీ. ఆవిడ వీటిలో ఎక్స్పర్ట్ అనమాట. కానీ బయట క్యాటరింగ్ అని ఒప్పుకోమంటే ఒప్పుకోదు. ఇవి బాగా ఎర్రగా తిగినాక తీసేసి ఇంకా సేమే వేసుకుని ఇంకా మన కేసరి మొదలు పెట్టుకోవడం. ఇది అయ్యేలోపు మా బ్యాచ్ ఏం చేస్తున్నాం సార్ చూసొద్దాం. ఇక మా బుడ్డదానికి అన్నం పెడుతున్నారు. దాన్ని మా రాక్షసు అని చెప్పాను కదా, అది ఎవరో కాదు మా అమ్మాయే. అల్లరి చేసిందని రాక్షసు అని చెప్పాము. ఇంకా వీళ్ళ కోన్ అయితే ఇంకా అవ్వలేదు. మాడి 12 వరకు పెట్టుకుంటూనే ఉంటుంది కోన్. ఇక మా చెల్లి కోన్లు బాగా పెట్టిద్ది, తను ఇట్లా ఎక్స్పర్ట్ అనమాట. మీకు ఎవరైనా కావాలంటే చెప్పండి, మా చెల్లి కింద నెంబర్ ఇస్తాను, కాల్ చేస్తే పంపిస్తాం మా చెల్లిని కోన్ పెడతాయి. అవి వేగిపోయినాయి అంట, వేరే ప్లేట్లో చేస్తున్నారు. నీది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? తీసిన తర్వాత సేమియా ఆపాలా? సేమియా వేస్తున్నారు ఆపడానికి. వీటిని నేతులు వేపుతారు నీట్గా. ఇక మా దయ్యం ఏడుతుంది ఇక్కడ, అన్నం తినకుండా మారం చేస్తుంది. నీవు నేతులు ఎందుకు వేపుకోవాలి? నేతిలో వేపుకుంటే సేమియా బాగుంటుందమ్మా, లేకపోతే గంజిగా మెత్తగా ఉంటుంది. ఇట్లా నేతిలో వేపుకుని దోరగా తీసేసామనుకో అప్పుడు విడివిడిగా ఉంటుందా మనకి, అంటుకోకుండా ఉంటుంది. ఇట్లా నీళ్ళలో పోస్తాం అనుకో మెత్తగా అయిపోయి బాగోదు. ఇట్లా వేపుకోవాలి నేతి. అందుకే చెప్పాను మా పిన్ని ఎక్స్పర్ట్ అని, అందుకే మా పిన్తో చేపిస్తాం ఏదైనా. మేము ఏ ఫంక్షన్ అయినా అంతే, మా ఇంట్లో మా పిన్నే చేద్దాం మా ఫంక్షన్లకి. బయట క్యాటరింగ్లకి కానీ దేనికి ఇవ్వము మేము. మేమే చేసేసుకుంటాము మా అబ్బాయి. ఈ దేగిలోపు మనం అటు వెళ్ళొద్దాం, మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూసొద్దాం ఒకసారి. ఓ మా సిరమ్మ అన్నం పుష్యమ్మ అన్నం కలుపుతుంది. ఏగిపోయినాయి అంట, మా పిన్ని తీసేస్తుంది అన్నీ. ఇవి తీసేసిన తర్వాత ఏం చేయాలి పిన్ని? నీళ్ళు 2 లోటా నీళ్ళు పోయాలి, లోటాకి లోటా నీళ్ళు.
ఓకే. 2 లోటాలు నీళ్ళు సేమే తీసుకున్నాం. 2 లోటాలు నీళ్ళు ఎక్కువ అవుతే మనం మెత్తగా అయిపోతుంది. లోటాకి లోట సరిపోయింది. షుగర్ వేస్తాం. నా దయ్యం అరుస్తుంది సార్, వినిపించలేదు అనుకున్నాను నా వాయిస్ మీకు, ఏమనుకోకండి. మా బొడ్డది మా పిన్ని పేరుతో పిలుస్తుంది, చూడండి స్నానం చేస్తుంది. వాటర్ పోస్తున్నారు. నెక్స్ట్ ఎన్ని పోయాలి పిన్ని? 2 లోటాలు పోయాలంట. మా రాక్షసి అరుస్తుందో. నీళ్ళు మరగాలంట. నీళ్ళు మరిగలోపు మనం ఇటు మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూసొద్దాం. ఓ మా పుష్పు చెల్లి కలిపి అందరికీ పెడుతుంది. ఎందుకంటే మా వాళ్ళు ఖాళీ లేరు కదా, బిజీ కదా, అందుకే మా పుష్పు చెల్లి కలిపి పెడుతుంది. ఏమేం కలుపుతున్నావు పుష్పు? పప్పు, పొటాటో ఫ్రై. ఓకే, నాకు కూడా పెట్టమ్మా కొంచెం. మా ఆవిడకి తినిపిస్తుంది మా చెల్లి. చూసారు అలా వాడుతున్నారు మా చెల్లిని. హాల్లో ఉంది. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు దాంట్లో కలర్ వేస్తున్నారు. కలర్ ఏంటి పిన్ని? సేమియా కలర్ఫుల్గా ఉంటాయి. కలర్ఫుల్గా ఉంటాయి, కలర్ వేస్తున్నారంట సేమియా. నెక్స్ట్ సేమియా వేసేస్తున్నారు దాంట్లో మరుగుతున్న నీళ్ళు. సేమియా ఉడికినాక పంచదార వేయాలి. ముందే పంచదార వేసాం సేమియా ఉడకదు. కోవా వేసుకోవచ్చు, పచ్చి కోవా, పాలు పోసుకోవచ్చు, మన ఇష్టం ఏమన్నా చేసుకోవచ్చు. దీన్ని అంటే ఒక్కోదానికి ఒక్కో టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇట్లా చేసుకోవచ్చు. దీంట్లో పాలు పోసుకోవచ్చు, పచ్చి కోవా వేసుకోవచ్చు. ఓకే, మన ఇంట్లో వేయండి, దాన్ని బట్టి చేసేసుకోవచ్చు. కట్ చేసి ఇంకా ఉడకాలంట. ఉడకాలి. ఉడకపోతే పంచదార వేసామంటే పొలుపుగా ఉండిపోద్ది. మా పిన్ని చేసి సేమియా కేసిన ఏ రేట్ ఉంది, కానీ వీళ్ళది మాత్రం ఇంకా ఏ రేట్ లేదు. ఉడికిపోయిందంట. మా పిన్ని షుగర్ వేస్తుంది ఇప్పుడు. ముందే ఎందుకు వెళ్ళేది పిన్ని షుగర్? అయిపోయింది అంటే సేమియా పొలుకు ఉండిపోద్ది. ముందు పంచదార వేసామంటే ఉడకదు ఇంకా తీపి. అందుకే సేమియా ఉడికింది అని మనం ఇలా చేతితో పట్టుకుని కొంచెం మెత్తగా ఉందంటే అప్పుడు ఇంకా షుగర్ వేసేసుకోవచ్చు. లాస్ట్లో యాలక్కాయల పొడి వేసేసుకుని ఇవి వేపుకుని వేసుకుని నింపేసుకోవచ్చు. అలా కలుపుకుంటూ వేయాలి షుగర్. మనం తీపి ఎంత కావాలంటే అంత. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. కొంచెం పందారు కరిగిపోతే ఉడికి వేసుకోవచ్చు. ఏం వేస్తున్నావు అండి? యాలకుల పొడి లాస్ట్. ఎంతవరకు వచ్చింది? అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇంకా నిమిషం అవి వేసేసి దింపేసుకోవాలి. చల్లారితే బీసిపోయింది. యాలకుల పొడి ఎందుకు వేస్తారు? కమ్మటి వాసన, స్మెల్. మనం వేసేది పక్కింటికి కూడా వాసన వచ్చేటట్టుగా ఉంటుంది. అందుకే ప్రతి స్వీట్లో యాలకుల పొడి దానివల్ల టేస్ట్ ఏం మారదా? కమ్మటి వాసన, రుచి. ఇన్ని వేస్తున్నావు దాని పిలువ చూస్తాను. ఫైనల్గా జీడిపప్పు, కిస్మిస్ వేపుకొని రెడీ చేశారు. అవన్నీ ఇప్పుడు వేస్తున్నారు. మా చెల్లికి వేయడం అంటే ఇష్టం, అందుకని వేస్తానని చెప్పింది. ఇదంతా అయిపోయిన తర్వాత వేయాలంట. మనం ఫస్ట్లో వేపుకున్నాయి. సేమియా కేసరి రెడీ అయిపోయింది. లాస్ట్లో మళ్ళీ నెయ్యి వేసుకుంటున్నాం. టేస్ట్గా ఉంటుంది. కమ్మటి వాసన నెయ్యితో. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇంకా కట్టేసుకుని గిన్నెలో తీసుకుని మిగిలిన జీడిపప్పు అయ్యి పైన వేసుకుంటే సరిపోయి అయిపోయినట్టు. డెకరేషన్ పైన వేయాలి మళ్ళీ. ఇంకా ఉంచాను ఇంకా ఇది పైన అయిపోయింది. అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అయిపోయిందంట. నెయ్యి వేస్తున్నారు టేస్ట్ కోసం.
ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం అనుకుంటున్న సేమియా కేసరి. కమ్మగా. థ్యాంక్ యూ పిన్ని. స్వీట్ ఇవాళ వరకు కంప్లీట్ అయింది. రేపు ఇంకా మరిన్ని వంటలు ఉన్నాయి నాన్ వెజ్, అవి రేపు వీడియో తీసి మళ్ళీ మీకు పెడతాను. గుడ్ నైట్.